హలో అండి అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. ఎప్పుడు వేసుకునే దోశలను ఇంకొంచెం హెల్తీగా 4-5 పప్పులు కలిపి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ దోశలను మనం పిండి పుదే పెట్టి చేసుకోవచ్చు, అలాగే పిండి పుదే పెట్టకుండా మిక్సీలో రుబ్బిన వెంటనే కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. చూసి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక ప్లేట్లో 1 కప్పు బియ్యం తీసుకుంటున్నాను. ఇప్పుడు అదే కప్పుతో ఒక 3/4 కప్పు దాకా శనగపప్పు, 3/4 కప్పు దాకా కందిపప్పు, ఇంకొక 3/4 కప్పు దాకా మినపగుళ్ళు వేసుకొని, ఇంకొక 3/4 కప్పు దాకా పెసరపప్పు వేసుకొని, ఒక పావు టీ స్పూన్ దాకా మెంతులు, అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకొని 5-6 ఎండుమిర్చిని వేసుకుంటున్నాను. మీకు చూపించడం కోసం ప్లేట్లో వేసాను. ఇప్పుడు వీటన్నిటిని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకొని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగండి. ఇలాగ 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత ఆ నీళ్ళు వంపేసుకొని మళ్ళీ మంచినీళ్ళని పోసుకొని ఒక 4-5 గంటల పాటు ఈ పప్పులను నానబెట్టుకోవాలి. ఒక 4-5 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. 4-5 గంటల తర్వాత ఈ పప్పులు 80-90% దాకా నానిపోయి ఉంటాయి. ఈ నానిన పప్పులను ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ దాకా నీళ్ళు వేసుకోండి. ఒక హాఫ్ గ్లాస్ దాకా నీళ్ళు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న ఈ దోశ పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేస్తే వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. ఇలాగ మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. దోశ పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలి. దోశ పిండి అయితే రెడీ అయిపోయింది కదా. దోశ పెనం అనేది బాగా హీట్ అయిన తర్వాత కొంచెం నీళ్ళను చిలకరించుకొని ఉల్లిపాయతో యాప్ చేసుకొని ఒక గరిటెడు దోశ పిండి వేయండి. దోశ పిండి వేసి ఇలాగ పల్చటి దోశలాగా వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 1 నిమిషం తర్వాత రెండో వైపుకి మార్చుకొని రెండో వైపు కూడా 1 నిమిషం పాటు ఉడికించుకుంటే మనకి క్రిస్పీ దోశలు అనేవి రెడీ అయిపోతాయి. మీకు సాఫ్ట్ దోశలు కావాలి అనుకుంటే ఒక గరిటెడు దోశ పిండి వేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని ఒక 30 సెకండ్స్ తర్వాత రెండో వైపుకి మార్చుకోండి. రెండో వైపు కూడా హై ఫ్లేమ్లోనే ఒక 30 సెకండ్స్ పాటు ఉడికించుకుంటే మీకు సాఫ్ట్ దోశలు అనేవి రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఇదే పిండితో ఫెర్మెంటేషన్ చేసుకుని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ పిండిని ఒక 8-10 గంటల పాటు పక్కన పెట్టేసేయండి. నేను మార్నింగ్ దోశల కోసం చూపిస్తున్నాను కదా, నైట్ పక్కన పెట్టేశాను. ఎర్లీ మార్నింగ్కి చూపిస్తున్నాను. చూడండి, పిండి బాగా పులిసింది కదా. ఈ పులిసిన పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక 2 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళు వేసుకోండి. ఈ పిండి కొంచెం జారుతూ ఉండాలి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలి, కొంచెం జారుతా. ఇప్పుడు దోశల కోసం దోశ పెనం అనేది బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయతో యాప్ చేసుకొని ఒక గరిటెడు దోశ పిండి వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ దాకా నూనెను వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 40 సెకండ్ల తర్వాత రెండో వైపుకి మార్చుకొని రెండో వైపు కూడా మీడియం ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు ఉడికించుకుంటే మనకి దోశలు అనేవి రెడీ అయిపోతాయి. మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు కూడా సేమ్ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోండి. అంతే అండి. ఎప్పుడు వేసుకునే దోశలను ఇంకొంచెం హెల్తీగా, టేస్టీగా, అలాగే మిక్సీలో వేసిన వెంటనే చేసుకోవచ్చు, అలాగే పిండి పుదే పెట్టి కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.